శ్రీమన్మహాభారతము 187వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 137వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, అర్జునుడికి ద్రుపదుడికి ద్రుపద సైన్యానికి మధ్యలో భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధము సాగుతోంది. చూచేవారికి అద్భుతంగా కనిపిస్తోంది ఆ యుద్ధము. ఆ ద్రుపదుడి యొక్క సైన్యమంతా కూడా సింహనాద ధ్వని చేస్తూ ఉంటే అర్జునుడు ఆ సింహనాద ధ్వనిని సహించలేక తన బాణ వర్షముతోని పాంచాల సేనను, ఆ ద్రుపదుడి యొక్క సేనంతటిని కూడా మూర్ఛింపచేసి రణరంగాన్నంతటిని కూడా అర్జునుడు ఆక్రమించాడు. తీవ్రమైన వేగముతో నిరంతరము అర్జునుడు బాణాలు విడుస్తూనే ఉన్నాడు. బాణాలను సంధించడానికి నా అంతరం దదృశే కించిత్ కౌంతేయస్య యశస్వినః, బాణాలను సంధించడానికి విడవడానికి మధ్య వ్యవధానమే, అంటే మధ్యలో సమయమే కనిపించటం లేదు. అంత వేగంగా బాణాలను అర్జునుడు విడుస్తూ ఉన్నాడు. ఓ రాజా, గాంధీవధారి అయినటువంటి అర్జునుడు బాణప్రయోగము ద్వారా చీకటిని క్రమ్మింపచేస్తూ ఉన్నాడు ఆ రణరంగములో. దాని వలన భూమి, ఆకాశము, దిక్కులు ఏవీ కనిపించకుండా పోయాయి. అది చూసి అర్జునుడి వైపున ఉన్నటువంటి వారంతా కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నారు, సింహనాదాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ద్రుపదుడు ఇక సత్యజిత్తును వెంటబెట్టుకొని అర్జునుడి దగ్గరికి వస్తూ ఉన్నాడు. అర్జునుడిని ఆక్రమించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది చూసి వెంటనే అర్జునుడు తీవ్రమైనటువంటి బాణ వర్షముతోని ద్రుపదుడిని కప్పేశాడు మొత్తం అంతా. మహాసింహము గజరాజును నిలబెట్టినట్టుగా అర్జునుడు ద్రుపదుడిని ఆక్రమిస్తూ ఉన్నాడు. పాంచాల సైన్యమంతా కూడా, అంటే ద్రుపదుని సైన్యమంతా కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నాయి. ద్రుపదుని బంధించడానికి బాగా దగ్గరకు వస్తూ ఉన్నటువంటి అర్జునుడిని చూసి ఆ ద్రుపద సంరక్షణ కోసమని సత్యజిత్తు అప్పుడు అర్జునుని పైకి ఉరికాడు. అది చూసి అర్జునుడు తతః సత్యజితం పార్థః దశభిర్మర్మభేదిభిః, అర్జునుడు మర్మచ్ఛేదన చేయగలిగినటువంటి 10 బాణాలను విసిరి సత్యజిత్తును భయంకరంగా గాఢంగా గాయపరిచాడు. ఆ యుద్ధము అద్భుతంగా కనిపిస్తోంది. అర్జునుడు 10 బాణములను వేయటం అనేటటువంటిది తతః అద్భుతం ఇవాభవత్, చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఆ తర్వాత సత్యజిత్తు వెంటనే 100 బాణాలతో అర్జునుని బాధించాడు. అయితే అర్జునుడు ద్రుపదుని శరవర్షము తనను కప్పినా సరే తాను నారిని సారించి వేగంగా బాణాలను విడిచి సత్యజిత్తు యొక్క ధనుస్సును ఖండించి మళ్ళీ అర్జునుడు ద్రుపదుని పైకి ఉరుకుతూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ సత్యజిత్తు తీవ్రమైనటువంటి వేగంతో ఇంకొక ధనుస్సును తీసుకొని త్వరగా అర్జునుని యొక్క గుర్రాలను, అర్జునుని యొక్క రథ సారథిని అందరినీ గాయపరిచాడు సత్యజిత్తు. సత్యజిత్తు ఆ రకముగా తనను బాధించడాన్ని సహించనటువంటి ఆ అర్జునుడు వెంటనే ఇక సత్యజిత్తును నశింపచేయాలి అని అనుకొని తన బాణాలను విడుస్తూ ఉన్నాడు. ఆ బాణాలతో సత్యజిత్తు యొక్క గుర్రాలను, ధ్వజాన్ని, వింటిని, రథరక్షకుడిని, సారథిని అందరినీ అర్జునుడు గాయపరిచాడు. అట్లా ధనుస్సులు మాటిమాటికి విరుగుతున్నాయి, అశ్వాలు మరణిస్తున్నాయి. ఇవన్నీ చూసి సత్యజిత్తు ఇక రణరంగము నుండి పారిపోయాడు. ఓ రాజా, పారిపోతూ ఉండేటటువంటి సత్యజిత్తును ద్రుపదుడు చూశాడు. చూసి మళ్ళీ వేగంగా అర్జునుని పైన బాణవృష్టిని కురిపిస్తూ ఉన్నాడు.
అర్జునుడు ఘోరమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. అర్జునుడు ఆ ద్రుపదుని వింటిని ఖండించాడు, ధ్వజాన్ని నేల కూల్చాడు. 5 బాణాలతో గుర్రాలను, ద్రుపదుని యొక్క సారథిని కూడా చాలా బాధించాడు. ద్రుపదుడు విరిగినటువంటి ధనుస్సును విడిచేసి మరొక్క వింటిని, మరొక్క ధనుస్సుని తీసుకునే లోపలే అర్జునుడు కత్తిని చేతబట్టి సింహనాదం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ
నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.